విజయవాడలో వరదలతో పాటు కొండ చర్యలు భయపెడుతున్నాయి. మాచవరం మోడర్న్ సూపర్ మార్కెట్ పక్క సందులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇజ్జాడ రాము మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు, నగరపాలక సంస్థ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఈ 50-60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వీరిలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది అనిపించలేదు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి ఎక్కడైతే ప్రమాదం అనిపిస్తుందో కొంచెం ఎలర్ట్ కూడా చేయడం జరుగుతోంది. సో ఆ కోణంలో ఈ రోజున నాని అయిపోయింది, ఎండ వచ్చింది, ఈ ఇష్యూ క్లోజ్ అవుతున్న సందర్భంలో ఈ ప్రాంతంలో కొండ చర్యలు మరలా పడి ఒక వ్యక్తి అక్కడ చెట్టు నరకడానికి అక్కడ బాగు చేయడానికి వచ్చిన వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరం. వారికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండే విధంగా కాంపన్సేషన్ అది ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. విజయవాడలో వరదలతో పాటు కొండ చర్యలు భయపెడుతున్నాయి. మాచవరం మోడర్న్ సూపర్ మార్కెట్ పక్క సందులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. థ్యాంక్ యూ వైశాలి. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడడంతో నేడు మరొకరు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. విజయవాడలోని SRR కాలేజీ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర వీధిలో ఉన్నటువంటి కొండలో ఒక కొండ చర్యలు అయితే విరిగిపడడంతో మాత్రం ఇంట్లో ముగ్గురు గాయాలడంతో పాటు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ గత వారం రోజు నుంచి కూడా విజయవాడ కొండ చర్యలో పెద్ద ఎత్తున చెట్టు కొమ్మలో మొలవడంతో వాటిని నరికేందుకైతే మాత్రం ఒక ఇద్దరు ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా ఒక్కసారిగా చెట్లు అరుతున్నప్పుడు పైనుంచి కొండరాళ్లు విరిగిపడడంతో ఒక వ్యక్తి మృతి చెందగా మనం ఇంట్లో ఉన్నవారు ముగ్గురికైతే తీవ్ర గాయాలయ్యాయి. ఇట్లా చూసినట్లయితే మాత్రం దీంతో మాత్రం విజయవాడలో అయితే మాత్రం నగర ప్రజలైతే మాత్రం భయోందోళనకు గురవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే నివాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయోందోళనకు గురవుతారు. తరచూ కూడా ఇప్పటికీ గత 10 రోజులు కూడా వర్షాలు కూర్చున్నప్పటికీ కూడా ఆ కొండ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా నాని ఉంది. దీంతో కూడా తరచూ కొండ ప్రాంతాలు నాని ఉండటంతో మాత్రం కొండ చర్యలు ఎప్పటికప్పుడు విరుగుపడుతున్నాయి. దీంతో కూడా ఆ కొండ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణాల మీదకైతే మాత్రం ముప్పు ఉందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు మనం. దీంతో కూడా గత 10 రోజుల క్రితమే ఆ నగరంలో సున్నం బట్టి సెంటర్లో అయితే మాత్రం కొండ చర్యలు విరిగిపడడం ఇట్లా 4 మృతి చెందారు. మరికొందరు అయితే గాయాలయ్యారు. మరి నేడు కూడా మరి కొంతమంది అయితే మాచవరం ప్రాంతంలో అయితే మాత్రం కొండ చర్యలు విరిగిపడడంతో మాత్రం ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయాలయ్యారు. దీంతో కూడా వారం రోజులు గడవక ముందే కొండపోత వర్షాలు కురవడంతో మాత్రం పూర్తిగా నాని ఉండటంతో కొండ ప్రాంతం నుండి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. నగరంలో మాచవరం పరిధిలో ఉన్నటువంటి ఈ మోడర్న్ సూపర్ మార్కెట్లు అయితే మాత్రం ఇప్పటికే పక్కన ఉన్న గోడా వెంకటస్వామి వీధులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఓ వ్యక్తి మృతి చెందారు. కార్మికుల నగర్లో చెందిన ఇజ్జాడ రాము అనే కార్మికులు అయితే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా పెద్ద పెద్ద బండరాళ్లు ఒక్కసారిగా మీద పడడంతో అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి తెలియని పరిస్థితి ఉంది. దీంతో బండరాళ్లు కింద పడి అయితే కొంతమంది వ్యక్తులు గాయాలయ్యారు. దీంతో కూడా స్థానికులు ఘటనా స్థలాన్ని చేరుకొని మాత్రం వాళ్ళని హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. వాళ్ళకి కొండ చర్యలు ఎలా విరుగుపడుతున్నది కూడా క్షణ వ్యవధిలోనే ఈ ఘటన జరగడంతో మాత్రం స్థానికులు అయితే మాత్రం కొండ ప్రాంత ప్రజలైతే మాత్రం భయోందోళనకు పెద్ద ఎత్తున అవుతారని చెప్పుకోవచ్చు. ఎమ్మటే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలం చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ కొండ చర్యలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా ఒక భయోందోళనకు అయితే చెప్పుకోవచ్చు మనం. ఎప్పటికంటే గత వారం రోజుల వ్యవధిలోనే కొండ చర్యలు విరిగిపోయి ఇప్పటికి 5 మృతి చెందారు. సుమారు 10 మందికి కూడా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా వాళ్ళకి ఏ క్షణం ఏం జరుగుతుందని చెప్పేసి అయితే మాత్రం ఆ ప్రాంత ప్రజలు అయితే మాత్రం భయాందోళనకు గురవుతారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కనుక మనం చూసుకుంటే అధికారులు కూడా కొండ చర్యల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం ఖాళీ చేపిస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం అక్కడ అధికారుల మాట కూడా లెక్క చేయకుండా ఆ ప్రాంతాల్లో నివాసం ఉండటంతోనే వాళ్ళ ప్రాణాలు ముప్పు వస్తుందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మనం గత వారం రోజుల క్రితం కూడా వరదలు వచ్చి అప్పుడు ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా అధికారులు స్వయంగా మరి ప్రాంతానికి ఖాళీ చేయాలి, మీకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామంటూ కూడా అధికారులు చెప్పి వాళ్ళకి ఖాళీ చేయించినప్పటికీ కూడా కొంతమంది వినకుండా ఆ ప్రాంతంలో నివాసం ఉండటంతోనే వాళ్ళ ప్రాణాల మీద ముప్పు వస్తుందని చెప్పుకోవచ్చు. నేడు జరిగిన ఘటన కూడా సేమ్ అలాంటిదని చెప్పుకోవచ్చు.
కొండ చర్యలు నాని ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో విరిగిపడే చర్య సహా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఖాళీ చేయకుండా అక్కడ ఉండటంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానివ్వచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది.